దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి అనగా ప్రభువును చూడడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు దేవుని వాక్యము రూపములో మనకు అనేక సార్లు దేవుని వాక్య రూపంలో దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని పలకరిస్తూ ఉంటాడు వాక్య రూపంలో. అలాగే ఆ రోజుల్లో అనగా యేసు ప్రభు కాలం, ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో యెహోవా దేవుడు మోషే కాలంలో వారితో మోషే దేవుడిని చూడాలనుకున్నప్పుడు దేవుడే చెప్తున్నాడు, నువ్వు నన్ను చూడలేవు మోషే. ఎందుకని చెప్తున్నాడు ఈ విధంగా అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్నటువంటి సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్నటువంటి దేవుడు. అయితే ఆయన నిన్ను నన్ను ప్రేమించి మానవ రూపము దాల్చి నిన్ను నన్ను ప్రేమించి మానవాళిలో ఆయన సహజీవనము చేసి మానవాళి రక్షణార్థమై ఈ లోకంలో ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి పరలోక రాజ్యమునకు చేరినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనతో నువ్వు మరలా కలుసుకున్నట్టుకు ఆయన కోటాను కోట్ల దేవదూతల పరివారముతో తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. కాబట్టి మృతులైనటువంటి వారందరూ ఆ మీదట సజీవులమై నిలిచుండం మనం వారితో ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోకూడదు. ఇవన్నీ పరిశుద్ధులకు మాత్రమే, పరిశుద్ధత కలిగినటువంటి వారికి మాత్రమే. ఈ ఆధ్యాత్మికమైనటువంటి దైవ దర్శనం, దేవుని చూసే గుణం, దేవుని చూసే కన్నులు ఒకవేళ అందరికీ వచ్చినా కానీ వారు విడవబడతారు. ఆయన ప్రతి నేత్రం ఆయన చూచును, ప్రతి మోకాలు వంగును అని ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం బ్రతికుండగా ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయములో శుద్ధీకరణ అంటే శుద్ధ మనస్సు, శుద్ధ కోరికలు, శుద్ధ ఆలోచనలు, శుద్ధీకరణ, యేసు రక్తముతో కడగబడినటువంటి జీవితం, వాక్యమనే పాల చేత ఉదక స్నానము చేసినటువంటి జీవితం, ప్రతిదినము వాక్యము చేత మనం దినదినము మనల్ని మనం పవిత్రపరుచుకుంటున్నటువంటి విధానం, ఇవన్నీ దేవుని వాక్యము మనకు ఎంతగానో సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది, మనలను ఎంతగానో ముందుకు నడిపిస్తుంది. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, పరిశుద్ధులొకటికే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన ముందు నిలబెట్టుకున్నటకు, ఆయన యందు మనల్ని ఉంచుకొనుటకు, ఆయనతో కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళుటకు
ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులగుటకే మనము పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులగుటకు పిలవలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, సంఘము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అంటే మానవుడు క్రైస్తవ సార్వత్రిక సంఘములో సంఘ సభ్యుడై వాక్యము చేత ఉదక స్నానం చేయబడుతున్నటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే వారి జీవితంలో దేవుని కొరకు నిలబెట్టుకొని తన జీవితాన్ని ఆ పరిశుద్ధతలో పరిశుద్ధత అనే పోరాటంలో నిలబడుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఒకరోజు ప్రభు కనబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధానములో నిత్యము నివసించేదానికి ఆ వ్యక్తికి ఎంతో సహాయము దేవుడు చేస్తాడు. అందుకే చెప్తున్నాడు, సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచను. కాబట్టి ఆయన రక్తము నిష్కలంక నిర్దోషమైన రక్తము, ఆయన రక్తములో కడగబడినటువంటి వారముగా మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆయన ఎదుట నిలబెట్టుకోవడం, ఆయనతో కలుసుకోవడం కానీ, ఆయన్ని చూడడం కానీ, ఆయనతో నిత్యము ఆయనతో నివాసము చేయటం. యోహాను సువార్త 14 మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున, నా యందును విశ్వాసం ఉంచున, తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ దైవికమైన దర్శనం, దైవికమైన చూపు, దైవికమైనటువంటి ఉద్దేశం, దైవికమైన కోరిక, ఇది పరిశుద్ధత కలిగినటువంటి వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే పరిశుద్ధత ఒక క్రైస్తవుడికి చాలా అవసరం. పరిశుద్ధత దేవుని చూడాలనుకున్నటువంటి వారికి అవసరం. పరిశుద్ధత దేవునితో కలుసుకోవాలనుకున్నటువంటి వారికి అవసరం. పరిశుద్ధతలో జీవించాలని ఎంత నువ్వు ప్రయత్నిస్తావో అంత దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల్లాగా వాక్యము మనకు ఎంతగానో మనల్ని ఉదక స్నానం చేయిస్తుంది. ప్రతిదినము ఎవ్రీడే ఈ వాక్యము నిన్ను కృపాసక్తి సంపూర్ణుడైనటువంటి ఆ వాక్యమైన యేసు ప్రతి దినము వాక్య రూపంలో నిన్ను దర్శిస్తాడు. ఆయన కడగతాడు. పేతురుని అంటాడు, నీతో నాకు పాలు పంపులు ఉండాలంటే నీ కాళ్ళు నేను కడగాలి పేతురు.